హలో అందరికీ ఈరోజు వీడియోలో నేను డిన్నర్ ప్రిపరేషన్స్ ఏం చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేయండి. సో ఇక్కడైతే నేను ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక చపాతీలు ఇంకా మిల్ మేకర్ మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. బాబు కోసం అయితే పప్పుచారు ఉంది. సో ఇంకా చపాతీలు ఒక్కటి చేద్దాము. అండ్ కొంచెం స్పైసీగా అందరికి ఇప్పుడు జలుబులు అవి ఉంటున్నాయి కదా, వెదర్ సడన్గా వేడి అయిపోయేసరికి మనకి తెలియకుండానే సర్దులు అవన్నీ వచ్చేస్తున్నాయి. అందుకే కొంచెం మసాలా ఇలాగా వేసి, మసాలా అంటే నేను ఎక్కువ ఏం వేయను, ఓన్లీ ఈ చెక్క అనేది ఒక్కటి వేస్తాను. అది చాలా మంచిది కదా ఇమ్యూనిటీ కోసమని. సో ఇలా ఫస్ట్ అయితే నేను ఇంకా వేడి వాటర్లో మిల్ మేకర్ వేసేసాను డైరెక్ట్గా. ఇంకా ఇది నేను ఎక్కువ నైట్ టైంలో చేసే ఏ రెసిపీస్ అయినా సరే ఎక్కువ పని పెట్టుకోను, నేను ఏదో చక్క చేయడం అంతే. సో ఇక్కడైతే 2 టొమాటోలు, సగం ఉల్లిగడ్డ వేసాను. అవి ఫస్ట్ ఆయిల్ వేసి అవి దాంట్లో వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసేస్తాను. దాంట్లోనే ఒక పెద్ద చెక్క వేసేస్తాను అంతే. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసుకోవడం అంతే. సో నేను మరీ ఎక్కువ మసాలాలు తిన్నా నైట్ టైంలో మంచిది కాదు, అండ్ హెల్త్కి కూడా మంచిది కాదు కదా. సో ఎక్కువ పని పెట్టుకోకుండా ఇలా ఫాస్ట్గా చేసేస్తాను. అండ్ ఎక్కువ వరకు అయితే నైట్ టైంలో ఈ మధ్య అయితే ఇంకా మేము కొంచెం రైస్ కానీ చపాతీ కానీ ప్రిఫర్ చేస్తున్నాము దోశ లాంటి వాటికంటే. ఎందుకంటే నైట్ అంతా కొంచెము ఎక్కువ ఆకలి వేయకుండా ఇంకా ఇదే ప్రిపరేషన్ అనేది బెస్ట్ అనేది ఇక అనిపిస్తుంది. ఇంకా బాబు కోసం అయితే ఎస్పెషల్లీ రైసే చేస్తాను ఎక్కువ వరకు అయితే. అండ్ అప్పుడప్పుడు చపాతీ అంతే. ఇంకా అంతకుమించి వేరేవి ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి కడుపు అనేది అసలు నిండదు కదా. సో ఇక్కడైతే నేను ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను అంతే. ఇంకా దాని తర్వాత మనం మళ్ళీ అదే ఆయిల్లో ముందుగా మనం వేడి నీళ్ళలో వేసాం కదా మిల్ మేకర్, అవి కొద్దిగా జస్ట్ ఇంకా లైట్ ఫ్రై చేస్తే సరిపోద్ది. కొంచెం ఫ్రై చేస్తేనే మంచిగా అనిపిస్తుంది టేస్ట్. సో ఒకే గిన్నెలో అన్నీ చేసేస్తాను. ఎక్కువ తలకాయ నొప్పి కూడా పెట్టుకోను నేను, మరీ 3-4 గిన్నెలు పెట్టేసుకొని అలా కూడా చేయను నేను. సో మళ్ళీ అవి తీసేసి దాంట్లోనే ఒక స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసి కొద్దిగా షాజీరా, ఒక్క లవంగం వేసాను అంతే. ఇంకా దాని తర్వాత మనం ముందు చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదా, అది వేసేయడం అంతే. టమాటా ఇంకా ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి కొద్దిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం 1.5 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే 3 నిమిషాల వరకు అయితే ఫ్రై చేశాను. దాని తర్వాత మనం గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసాను. నాకేంటంటే మిల్ మేకర్ ఎక్కువ ఉండాలి, గ్రేవీ తక్కువ ఉండాలి. చపాతీ అయినా సరే ఏదైనా సరే మిల్ మేకర్ అంటే అంత పిచ్చి నాకు. సో ఇక్కడ నేను మళ్ళీ ఇంకా చపాతీ పిండి కూడా కలిపేశాను నేను. ఎక్కువ వరకు అయితే అప్పుడప్పుడు జొన్న రొట్టెలు ప్రిఫర్ చేస్తాము. ఇంకా రోజు జొన్న రొట్టె అంటే తినలేము కదా మనం కూడా. సో అప్పుడప్పుడు ఇంకా జొన్న రొట్టెలు తినలేము అన్న టైంలో చపాతీలు ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ వరకు అయితే ఇంకా ఇవే. ఇంకేం చేయలేని ఓపిక ఉన్నప్పుడైతే రైసే తింటాము. అలా పర్టికులర్గా ఇదే తినాలని అయితే ఏం లేదు. సో మన ఏజ్కి మనం ఏది తినాలనిపిస్తే అది తినాలి, అంతేగాని ఇంకా ఇదే పర్టికులర్ అని ఇప్పటి నుంచి అనుకుంటే హెల్తీ ఉంటే సరిపోద్దని నేను అనుకుంటాను. ఇంకా చూసారు కదా ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఎక్కువ మిల్ మేకర్లు ఉంటాయి, కొద్దిగా గ్రే ఉంటుంది, కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నేను దీంట్లో ఎలాంటి కొత్తిమీర అవి ఏమి యాడ్ చేయను. సో ఇలా అయిపోతుంది అనమాట నా రాత్రి అంతా కూడా రొటీన్. ఇంకా బాబుకి ఇందులోనే ఫ్రై చేసిన మిల్ మేకర్ ఒక 3-4 తీస్తాను, వాడికి ఇష్టం అని చెప్పేసి. ఎక్కువ కూడా ఇవ్వను, నైట్ టైం కాబట్టి ఎక్కువ అరగదు ఇది. సో ఇలా అయితే అయిపోయింది. ఇంతకు మీరేం స్పెషల్ చేశారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.